నమస్కారం అండి. నా పేరు బుకనాల సాంబశివరావు. మల్లవల్లి మాది బాపులపాడు మండలం. మాకు గత 30 ఏళ్ల నుంచి ఆర్ఎస్ నెంబర్ 11లో మాకు పొలం 20 ఎకరాలు దాదాపు ఉండేదండి. రెవెన్యూ రికార్డు పరంగా 15 ఎకరాలు ఉన్నాయండి. నేను 2000 వరకు ఎంపీటీసీగా పనిచేశానండి. అప్పుడులోనే శ్రీలత ఆర్డీఓ గారికి తెలుసు. ఆర్డీఓ గారు నూజివీడు చేసేవారు. వెంకటరావు గారు, తర్వాత పి సుబ్బారావు గారు, బి సుబ్బారావు గారు, కాసిం గారు ఆర్డీఓలుగా చేసినప్పుడు కూడా నాకు ల్యాండ్ ఉన్న విషయం తెలుసండి. 98 ప్రకాష్ కుమార్ గారు కానీ, 2001లో ఏడుకొండల గారు కానీ, తర్వాత కోటేశ్వర గారు కానీ, ఎమానుయల్ గారు కానీ, బొన్నాడు ఆంజనేయులు గారు కానీ, ప్రసన్నలక్ష్మి గారు కానీ, మాధురి గారు కానీ, అట్లాగే భరతరెడ్డి గారు కానీ, గంగరాజు గారు కానీ, ఇట్లాంటి ఎంఆర్ఓలు ఆల్రెడీ అందరికీ కూడా నా భూముల సంగతి విషయం తెలుసండి. నాకు భూముల రికార్డు ఉంది. 2010లో రాజకీయ పరంగా నన్ను డిస్టర్బ్ చేయాలని చూస్తే నేను నూజివీడు కోర్టులో వేసి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్తో కూడుకున్న జడ్జిమెంట్ ఇచ్చారండి నాకు. ఆ జడ్జిమెంట్ ఉన్నప్పుడు కూడా మేము 4 అన్నదమ్ములు, ఒక అక్క, ఒక మదర్ అండి, 6 పైన 6 ఎకరాలు 15 ఎకరాలు సబ్ డివిజన్ జరిగింది. తర్వాత నేను పాస్బుక్ ఇవ్వమని హైదరాబాద్ కమిషన్ పెడితే ఆర్డీఓకి ఫారెస్ట్ సుబ్బారావు గారికి ఆర్డీఓ గారికి లెటర్ వస్తే ఆయన లక్ష్మజీ గారు ఎంఆర్ఓ గారికి కూడా మెమో ఇచ్చారండి 2013లో. ఆయన కూడా ఆల్రెడీ పాస్బుక్లకి ఎండార్స్లు ఇచ్చారు. మాకు ఏంటంటే ఎవరెవరి పేరున ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్ ఉందని. మాకు 2001లోనే రకరకాల సర్టిఫికేట్లు రెవెన్యూ వారు ఇష్యూ చేశారండి. అట్లాగే అడంగల్స్, సర్వే రిపోర్ట్లు, మాకు శిస్తు రసీదులు, ఇట్లాంటివన్నీ కూడా నాకు బోల్డ్ ఉన్నాయండి. అందువల్లనే కోర్టు నాకు పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్తో జడ్జిమెంట్ ఇచ్చింది. 2016లో 2009లో కూడా పార్థసారథి గారు మంత్రినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ చేసే సందర్భంలో కూడా మాకు భూములు ఉన్న సంగతి గుర్తించారండి. అట్లాగే 2008 ఉమారాణి గారు ఎంఆర్ఓగా ఉన్నాగా మా భూములు ఉన్నది కూడా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. 2007లో ప్రసన్నలక్ష్మి గారు ఉన్నాక కూడా పేపర్ స్టేట్మెంట్లు ఉన్నాయి. మా భూములు ఉండేట్టుగా మా భూములు ఎన్ని ఎకరాలు ఉందనేది కూడా. అట్లాగే 2010లో మాధురి గారు కూడా నోటీసులు ఇచ్చారు. 2016లో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు అప్పుడు నేను దుట్టా రామచంద్ర గారు అనుసరణ అవటమే కావాలని అప్పుడున్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే, ఆయన అనుసరులు, ఆ ఎంఆర్ఓ కలిసి మా భూమి కొలతలేసి కూడా జియోకాన్ ట్యాగ్ నెంబర్ ఇవ్వకుండా మాకు డబ్బు రాకుండా అన్యాయం చేశారండి. ఈ విషయాన్ని అప్పటి నుంచి కూడా నేను ఎస్సీ కమిషన్లో నడుపుతానుంది. అక్కడికి ఆయన అదేంటి కారం శివాజీ గారు ఆర్టీఓ రంగయ్య గారిని గోపాలకృష్ణ హియరింగ్ నడిపారండి. తర్వాత విక్టర్ ప్రసాద్ గారు కూడా మన పద్మావతి ఆర్టీఓ గారిని నరసరావు గారిని హియరింగ్ నడిపారు. ఇంకా చాలా మందికి మాకు జేసీ గౌరవప్పల్ గారు గారండి, జేసీ రామయ్య గారు వాళ్ళు కూడా మా ల్యాండ్ చూసిన వాళ్ళండి. నా దగ్గర ఫోటోలు అవన్నీ కూడా ఉన్నాయి. ఇలా నేను కమిషనర్ ఉంటే వాళ్ళు చంద్రబాబు గారు గతంలో 2017లో మా ఊర్లో ఎన్టీ రామారావు బొమ్మ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మిగిలిపోయిన వాళ్ళకి ఇస్తానని ఆ రోజున వాగ్దానం చేశారండి. మొన్న కూడా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మల్లవల్లి భూముల విషయమై న్యాయం చేస్తానని చెప్పి ఉన్నారు. మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వెంకటరావు గారికి నేను అనుసరుడిగా ఉంటూ ఆయన మా మంచి చెడులు ఆయన చూస్తారు కనుక మా చలంశెట్టి రమేష్ గారు కూడా ఈ విషయంలో న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తున్నారు కనుక నన్ను వేరే వాళ్ళగా భావించుకొని నన్ను డిస్టర్బ్ చేయడం అనేది పోలీసు వారు కరెక్ట్ కాదండి. నా భూముల్ని నన్ను హౌస్ నిర్బంధం చేసి నా భూములన్నీ రోడ్లు కంపలు గట్లు వేస్తున్నారు. నాకు పార్టీకి కానీ, మా శాసనసభ్యులకు కానీ, మా రమేష్ గారికి కానీ ఇట్లాంటి వారికి ఇబ్బంది కలిగే